హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుని పండుగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్నాను. సో ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఆగస్టు నెలలో విడుదలైన ఒక 3 సినిమాలు ఇప్పుడు మనకు ఓటీటీలోకి రాబోతున్నాయి. అందులోని 2 సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి, ఒక సినిమా అయితే డిజాస్టర్ అయింది. మరి అవి ఏ సినిమాలు, ఎప్పుడు వస్తున్నాయి, ఏ ఓటీటీలో వస్తున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఓటీటీలో విడుదలయ్యే కొత్త సినిమాలు అలాగే థియేటర్లో విడుదలయ్యే కొత్త సినిమాలకు సంబంధించిన రివ్యూ వీడియోస్ అయితే వస్తుంటాయి. మరి వాటి గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థియేటర్ లో విడుదలయ్యే చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, ఓటీటీలో విడుదలయ్యే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లకు సంబంధించిన రివ్యూ వీడియో అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి. అందుకనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఈ వీడియో కంటే ముందు వరుణ్ సందేశ్ నటించిన నిందా మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో అప్లోడ్ చేసిన ఎవరైనా చూడకుంటే ఇప్పటి వరకు తప్పకుండా వెళ్ళి చూడండి. ముందుగా తెలుసుకుందాం కమిటీ కుర్రోల మూవీ గురించి. కమిటీ కుర్రోలు మూవీ మనకు థియేటర్ లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఈ సినిమా దాదాపు కలెక్షన్ల పరంగా చూసుకుంటే 15 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. నిహారిక కొనిదల గారు అయితే ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా చేసింది. తొలి సినిమాతో మంచి హిట్ అయితే అందుకు. మరి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులు అయితే ఈటీవీ విన్ వాళ్ళైతే తీసుకున్నారు. కమిటీ కుర్రోలు మూవీ మనకు ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ హాయ్. ఈ సినిమా అయితే 2 పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అయింది. అయినా కూడా వాటిని తట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీ కూడా దాదాపు 15 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి ఈ మూవీ కూడా ఇప్పుడు మనకు ఓటీటీలోకి రాబోతుంది. మరి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులు అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా మనకు సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం ఈ 4 లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఇక నెక్స్ట్ మూవీ వచ్చేసి రవితేజ గారు నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అయింది థియేటర్లలో. నెగిటివ్ టాక్స్ తో ఈ సినిమా అయితే డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ కూడా ఇప్పుడు మనకు ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులు కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకున్నారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా మిస్టర్ బచ్చన్ మూవీ సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఇది కూడా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం ఈ 4 లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ 3 మూవీస్ కి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ల వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్. మీకు ఇష్టమైన హోమ్ ఫుడ్ తినాలని అనిపిస్తే జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ సర్చింగ్ ఆప్షన్ కి వెళ్ళి మన రెస్టారెంట్ పేరు వంటింటి బఫెట్ భోజనం అని కొట్టండి. అక్కడ మన రెస్టారెంట్ కనబడుతుంది, దానిపై క్లిక్ చేయండి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన రెస్టారెంట్ లో అనేది చూడండి. మన రెస్టారెంట్ లో నాన్ వెజ్ కు సంబంధించింది చికెన్ కానీ మటన్ కానీ దొరకాయి. పూర్తిగా వెజ్ మీల్సే మన దగ్గర దొరుకుతాయి. దాంతో పాటు ఎగ్ కు సంబంధించిన ఒక 3-4 ఐటమ్స్ కూడా ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ ఉంటాయి, మినీ కాంబోస్ కూడా ఉంటాయి. అలాగే కర్రీస్ లో మనకు సాంబారు, పప్పు కూర, ఎగ్ కర్రీ ఈ 3 ఐటమ్స్ తో పాటు అలాగే పెరుగు కూడా అవైలబుల్ లో ఉంటది. మన రెస్టారెంట్ లో ఏ ఐటమ్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తుంటాయి చూడండి. అలాగే కాంబోస్ లలో 2 మెంబర్స్ కి 3 మెంబర్స్ కి సరిపడే కాంబోస్ కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా హోమ్ ఫుడ్. ఇందులో ఎలాంటి కెమికల్ మసాలాలు అయితే కలపం. మరి ఈ రెస్టారెంట్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఉప్పల్ బోడుప్పల్ సర్కిల్లో ఉంది ఈ రెస్టారెంట్. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో బోడుప్పల్ ఉప్పర్ సర్కిల్లో ఎవరైనా ఉంటే మాత్రం మన రెస్టారెంట్ ని అయితే సజెషన్ చేయండి. ఇది ప్యూర్ హోమ్ ఫుడ్ కాబట్టి మీకు తప్పకుండా నచ్చుతుంది.